సిద్ధు సిద్ధు ఈ లేచిపోయాడు. సిద్ధు ఏంట్రా కాలికి దెబ్బ అయ్యో నానా నువ్వులే. అది కదరా అమ్మాయి అందే లేనా పోలే బాబా, నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. బాధ వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది నాన్న. ఏది మళ్ళీ అను. బాధ వచ్చేస్తుంది నాన్న. మందు కొట్టావా? నిన్నే మందు కొట్టావా? ఏది ఒకసారి ఊదు. అక్కడ కాదు, నా మొహం మీద ఊదమంటే పీలుస్తావేంటి? నీ కళ్ళు తిరుగుతాయి నాన్న. ఏం పర్లా ఊదు. మందు కొట్టావు అంటే మాటిచ్చి ఏంటి నాన్న ఇది? సిగ్గులేదు? సిగ్గులేదు అంటావేంటి? నేను ఎవరి కోసం మందు తాగానో అడగవేంట్రా? ఎవరి కోసం? నీకోసం. నాకు? అవునరా, నీకు అవార్డు వచ్చిందన్న ఆనందంలో ఫుల్ వేసేసా తప్ప. ఎవరు చెప్పారు నీకు? ఇందాక నువ్వే కదా చెప్పావు మతిమాలేదని. కొంచెం కూడా గుర్తురుదా? లైఫ్ లో నువ్వు బాగుపడ. నువ్వు బాగుపడ. అయ్యో అమ్మా గౌరీ తల్లి, అపచారం జరిగిపోయింది, క్షమించమ్మా క్షమించు. అమ్మా గౌరమ్మ, నా మీద గౌరవం ఇచ్చి అమ్మాయిని క్షమించేసే అమ్మా. అడిగాను రా, అమ్మ క్షమించేస్తాయి, ఏం పర్లేదు మా తల్లి. అమ్మా గోవిందరాజు గారు చెప్పండి సార్. నాకు అవార్డు రావటం అంత ఆనందంగా ఉందా? కంట్రోల్ చేసుకోలేనంత. అయితే తీసుకోండి, కంట్రోల్ అవుతుంది. నాకే? నీకే. థ్యాంక్స్ రా. శ్వేత, నాన్నకి సోడా గ్లాస్ ఏర్పాటు చేయి. నాన్న ఐదు ముక్కలు కూడా తెమ్మనరా. అవి కూడా. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి ఎవడో దిక్కుమాలాడు వచ్చాడు, ఆడికి ఆ చేతితో అంత ముద్దపడేయమ్మా. పోయిన పుణ్యం తిరిగి వచ్చేద్ది. నువ్వు నాతో వచ్చాయి. సత్తన్నయ్య నువ్వా? ఏంట్రా ఇది? ఏంటంటావేంటే, నువ్వు ప్రతిపక్షం చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు. అయ్య బాబు, చాలా స్టఫ్ ఉంది అక్కడ. అమ్మో, అసలు ఏమైంది? చూస్తుంటే తెలుస్తుందా? పోలింగ్ అవ్వకుండానే బూత్ బద్దలైపోయిందా? బోళ్ళ గజ్జల్లో తీసుకెళ్ళి పాడేసాడే. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చిపోయి. సూది పినిసి ఉంటే అవా తీసుకుంటాను. సర్సలే బేబే, ఆ గిన్నెలకి ఇచ్చే తినేస్తాను. ఇది ముష్టోడికి తెచ్చింది. ఇదిగా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడే పడుకుంటానో దుప్పటి ఎలాగిసిరా. అయ్య బాబోయ్, అన్నం ఉలిపోయింది, మళ్ళీ పెట్టరేమో. అమ్మాయి, నొప్పులు ఎక్కువైపోయినాయి, సెప్టిక్ అయిపోద్దేమో. నా వాల్సిన దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని. ఇంకెప్పుడు చేయించారు నన్ను పట్టుకోండి సార్. నువ్వు కదా ఎలకరా, ఎక్కడ వెళ్తావే నువ్వు? ఎలకండి అయిపోయావు నా చేతిలో. అలా దోస్తావా? నేనేం చేయను. నువ్వు మనిషివా పశువా? మనిషినే ములుగి చూపే వాటం వరస్ట్ గా అయిపోయింది. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని హడలు చచ్చాను. అతను ఎక్కడ బుర్ర బద్దలు కొట్టేస్తాడా? నీకంటే అట్లిపోయాను నేను. చీ దరిద్రుడా. ఇంత పశువు అన్నావు, ఇప్పుడు దరిద్రుడు అంటావేంటి? నీకు అలా క్లారిటీ లేదు బేబక్క, అందుకే నీ పథకం ఇలాగేడ్చింది. నేను ఫుల్ క్లారిటీతో ఇంట్లో అడుగు పెట్టాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఏ ఓడిపోయినట్టు కాదు. ఏమైనా ఈ గోవిందరాజులు ఉన్నాడే, అతను మనం తక్కువ అంచనా వేసాం. నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచం కింద ఎలకో బావిలో కప్పో కాదు బేబక్క. చాలా విషయం ఉంది అక్కడ. రాత్రి నేను ప్రాక్టికల్గా చూశాను కదా, కష్టం అనిపిస్తుంది నాకైతే. అంతమందిలో నాకు మా నాన్నకి జరిగిన అవమానం కంటే ఏది కష్టం కాదు. ఆ తండ్రి కొడుకులని విడగొట్టి మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటానో చూడు. అమ్మా శ్వేత. ఈవిడొకటి నస్స. శ్వేత వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య మావయ్య అంటూ ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అయ్యో బాబోయ్, ఎలకైనా సత్యాలు చూపించి కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను, ఇప్పుడు ఎలకలో కూడా ఉందని నువ్వు రుజువు చేసావు. ఇదిగో, ఇక నుంచి మన ఇద్దరం ఎనిమిసం కాదు, ఫ్రెండ్స్, సరేనా? థ్యాంక్స్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.
ఈ బాబు కూతురుని చూస్తుంటే వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఎత్తలేదు. అవతల ఎలక్షన్స్ చూస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఏంటి ఇట్రా ఇప్పుడా? ఎందుకే? చెప్తాను రా. బాబాయ్ ఇంట్లో వాళ్ళు చూస్తారేమోనే. అలాగే ఇంట్లో అక్కలు నోరు సబ్బడిపోయింది. ఇదిగా ఏమే బేబీ. సర్లేదు బేబక్క, కుట్రతోనే ప్రభుత్వాలకు కొలచక్కర్లేదు. కుంభకోణాలు బయట కూలిపోతాయి. అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు. చూపిస్తాను ఎవర్రా అది? మన పాలెట్ విజయలక్ష్మి, ఈ బస్తీకి జ్యోతిలక్ష్మి. దానింటికి వెళ్తున్నాడేంటి? ఆ పాత పరిచయం అనుకుంటానే, అంతకంటే ఏం పని ఉంటుంది ఈ టైంలోనే. నువ్వు రా చెప్తాను. ఆయన ప్లాన్ ఈ కెమెరా తీసుకెళ్ళి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా. ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపేద్దాం. దాంతో మావయ్య ఫినిష్. నాకు వదిలే బేబక్క, రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ సింపేస్తాను. ఏ చిన్ని త్వరగా రాయే. వచ్చేస్తున్నాను రాజు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. చిచ్చి దొంగపడి ఎలక. దానే మనకే, అది మన ఫ్రెండే, పేరు గణేష్. సరేలే. నీట్ గా తీసి ఎలాగైనా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి. తలుపులు బిడాచ్ చేసుకున్నారు. కిటికీలు కూడా వేసేసుకున్నారు. బిగిన్ అయిపోయి ఉంటది. చిన్ని షేప్ అదిరిందే. నీకోసమే. షేప్ అదిరిందంట. వదలను. ఒక కాపీ తీసి బేబక్కి ఇచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆగలేకపోతున్నానే. ఎవరాగమన్నారు? గుమ్మే. ఎర్ర కుమ్ముతా అంతేగా మరి. ఏంటా కంగారు? అరే ఎంత కాలం ఏందో అనుకున్నావు, గ్యాప్ వచ్చేసింది. చిలిపి. గ్యాప్ అంట. ఈ దెబ్బతో మొత్తం గ్యాపే. మెల్లగా గుచ్చుకుంటుంది. ఇందాక వచ్చాక మెలగా నవ్వాల కాదు. రాజు ఇది నీకోసమే, ఇది కూడా నీకోసమే. ఆహా. మరి కాదనకుండా లాగించు. ఇంకేమైనా కావాలా? లే 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 నా రాజా లే లే లే. పాట మారిపోయింది ఏంటి? వచ్చిన పని మర్చిపోయేమిటి? తలుపు కూడా తీసి ఉంది. చ్చ, చ్చ, చ్చ. గోధుమ ఇది సింగిల్గా ఉందండి. బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు. నువ్వా? ఎందుకు వచ్చావు? నీ బండారం పెట్టడానికే. వద్దు, నన్నేం చేయొద్దు. అంటే వద్దు. ఈ ఫీలింగ్స్ అని 5 నిమిషాలు ముందు నేను చూపించను. ఇద్దరిని కలిపి తీద్దామని వస్తే బాత్రూంలో తెస్తావా? విడివిడిగా తీసి ఆఫీస్ లో కలిపేస్తానే. చూపించా. నన్ను కొట్టేసి నువ్వు అర్థమే ఏదో నాటకాలు నువ్వునే. ఏం చిన్ని, ఏం జరిగింది? చూడండి, యదవా నా ఇంట్లో దూరి కెమెరాతో ఏదేదో చేస్తున్నాడు. కెమెరాతో చేస్తున్నాడా? అబ్బా అలాంటిదేం లేదండి. ఈ అవతారం ఏంద్రా భయ్? చూడండి మైసీ గారు. సర్లేండి, మీరు నా అవతారం చూసి అపార్థం చేసుకుంటున్నారు కానీ యాస్టీస్ గా నేను పర్పస్ మీద వచ్చాను ఇక్కడ. బ్లూ ఫిల్మ్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం. అబ్బా అలా ఈ తీసేస్తా. మధ్య బాత్రూమ్ లో దూరి అమ్మాయి ఫోటోలు తీస్తాను ఈడేరా? అందరూ కలిసి కొడతాం కాదురా, ఒక్కొక్కటి రండి రా గుద్దుకు చంపేస్తాను. కోళ్ళమ్మాయి
ఏం చూస్తున్నావు? మావయ్య గారు పాపం మన సత్యబాబుని కొడుతున్నారు. అయ్యో పాపం. పాపం. అయినా అది కొట్టడం కాదమ్మా, చేసిన పాపాలను కడిగేయటం అంటారు. కడిగేయడం ఏంటి? ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. అది వాడైనా సరే, నేనైనా సరే, ఆఖరికి నువ్వైనా సరే. ఏదో మాట వరుస అన్నానులేమ్మా. కడిగేని అమ్మ క్లీన్ అయిపోతాడు. నువ్వు లోపలికి వెళ్ళి భోజనం చేసి బొజ్జు. వెళ్ళమ్మా వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా. వదలతో కుమ్మేనా అని చెప్తాను. అయిపోయాడు. అద్గది బతుకుంటే మళ్ళీ వచ్చి పడదాం రండి. తెంగరాదంలో చచ్చిపోయిన అనుకుంటున్నారా? మళ్ళీ కుమ్మండ్రా. చేతిదాకా వచ్చిన పెద్ద కాంట్రాక్ట్ మిస్ అవ్వడం, నువ్వు జైలు పాలు కావడం, నిన్ను బయటికి తీసుకురావడానికి లక్షలు ఖర్చు అవ్వడం, లైఫ్ లో ఎప్పుడూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు పాండు. ఆ గోవిందరాజు గారిని బతకూడదు. గోవిందరాజు ఒక్కడే కాదు, వాడి కొడుకు సిద్ధార్థ, మనకి రావాల్సిన కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేసిన వీరేంద్ర, వీళ్ళ ముగ్గురిని తొక్కేయడానికి ఒక మార్గం ఉంది.